నమస్తే అండి. నేను జ్యోతిర్మయి. ఈరోజు నేను బూడిద గుమ్మడికాయ, పచ్చి కొబ్బరితో ఓ టేస్టీ సలాడ్‌ని చేసి చూపించబోతున్నానండి. ఈ సలాడ్‌ని అటు సైడ్ డిష్‌గాను తీసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఫుల్ మీల్‌గా కూడా తీసుకోవచ్చు. బూడిద గుమ్మడికాయలో మనకు కావలసిన న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి. పైగా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి ఈ సింపుల్ రెసిపీని ఎలా చేయాలో చూద్దామా? ముందు ఫ్రెష్‌గా ఉన్న బూడిద గుమ్మడికాయని తీసుకోవాలి. అందులో నుండి ఓ చిన్న ముక్కని తీసుకొని పైనున్న చెక్కు, లోపలి గుజ్జు, విత్తనాలని తీసేయాలి. ఇప్పుడు తెల్లగా ఉన్న భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఓ పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర, పచ్చి కొబ్బరి తురుము వేసి స్పూన్తో కలపాలి. నాకెందుకో ఉప్పు లేకుండానే ఈ సలాడ్ నచ్చుతుంది. మీకు కావాలంటే కొద్దిగా ఉప్పు, నిమ్మరసం, మిరియాల పొడి వేసుకోవచ్చు. కాకపోతే ఉప్పు తగలగానే ముక్కల్లో నుండి నీరూరుతుంది. ముక్కలు కూడా క్రంచీగా కాకుండా కొద్దిగా మెత్తబడినట్లుగా అనిపిస్తాయి. ఇదండి ఇవాల్టి రెసిపీ. బూడిద గుమ్మడి మనకు కావలసిన న్యూట్రియంట్స్ని అందిస్తే, కొబ్బరి హెల్దీ ఫ్యాట్స్ని, మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. ఇక కొత్తిమీర మన సలాడ్కి ఫ్రెష్నెస్ని యాడ్ చేయడంతో పాటు లివర్ పనితీరుని మెరుగుపరుస్తుంది. మరి మా వీడియో మీకు నచ్చిందా? అయితే మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. సెలవు.